సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం 12 లగ్నాలు మరియు రాసుల వారికి ఈ శని మీన రాశిలోకి 2025 మార్చి 30వ తేదీ నుంచి అక్టోబర్ 7 2027 వరకు ఉంటాడనమాట. మీన రాశిలోకి ఎంటర్ అయ్యి సో అప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల పాటు ఎవరెవరికి ఎలా ఉంటుంది, 12 లగ్నాలు 12 రాసుల వారికి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో మొత్తం అంతా కూడా ఈ వీడియోకి సంబంధించి దీంట్లో చెప్పే ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా మైన్యూట్ గా ప్రిసైజ్డ్ గా రీసెర్చ్ బేస్డ్ అండ్ క్యాల్కులేషన్ బేస్డ్ ప్రొడిక్షన్స్ అనమాట. సో ఇవన్నీ వీడియో చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొన్నిసార్లు చిన్న చిన్న మైన్యూట్ ప్రొడిక్షన్స్ అండ్ మైన్యూట్ పాయింట్స్ అనేది మర్చిపోతాను అనే ఉద్దేశంతో ఒక నోట్ ప్యాడ్ లో సిస్టమ్ నోట్ చేశాను మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ అంతా కూడా. సో మొత్తం అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ నోట్ చేసుకుని దాని అంతా కూడా మీకు ట్రాన్స్క్రైబింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 2.5 సంవత్సరాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీకు వచ్చే బెనిఫిట్స్ శని రావడం వల్ల, ఓకే. అండ్ అక్కడున్న మీ జన్మజాతకంలో అక్కడ ఏమైనా గ్రహాలు ఉంటే అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి, ఎట్లా కాంటాక్ట్ లోకి వస్తాయి, అంత కూడా ఆ భావాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాయి అనేది చాలా ప్రిసైజ్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ శనికి మీన రాశికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోండి. లేదా శని అంటే ఏంటి, మీనరాశి అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో మీనరాశి అంటే ఫస్ట్లీ అది ఒక ద్విస్వభావ రాశి. ఓకే, అంటే దానికి 2 రకాలైన ముఖాలు ఉంటాయి అన్నట్లుగా అర్థం అనమాట. అంటే మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ వాళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే డీప్ ఎమోషనల్ గా ఉంటారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే అది కాలపురుషుని కుండలిలో 12వ స్థానం, అంటే ఐసోలేషన్ స్థానం అనమాట. ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఇచ్చే స్థానం, డెసిషన్ మేకింగ్ చేసుకోలేరు, ఇదా ఇట్లా డెసిషన్ తీసుకోలేని ఒక ప్రాబ్లం ఇచ్చే స్థానం. టూ మచ్ కేరింగ్, అవతల వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకునే ఒక ఎక్కువైతే ఉంటుంది అనమాట. వాళ్ళకి అవతల వాళ్ళ కేరింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మీన రాశి కానీ మీన లగ్నంలో కానీ జన్మించిన పీపుల్ వీళ్ళకి ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీగా ఉంటారు అనమాట, స్పిరిచువల్ పీపుల్. అండ్ ఎక్కువ షో ఆఫ్ అనేది కాస్త చేయాలి, కొంచెం మన రిచ్నెస్ అనేది అవతల వాళ్ళకి కనిపించాలి, దానికోసం తాపత్రయపడడం, ఇట్లాంటివంతా కూడా మీనరాశి యొక్క స్వభావాలు అనమాట. ఓకే, అంటే ఎట్లుంటుందంటే ఒక 2 ముఖాలుగా, అంటే మంచి కాదు చెడు కాదు, ఇది చేస్తున్నాం కాబట్టి మన దగ్గర లేకపోయినా చేస్తున్నాం, కానీ ఇది మంచిగా చెడ అనేది ఆలోచించి దాని డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడతారు అనమాట. ఓకే, అంటే ఇంకా కూడా ఇంకొంచెం డీప్ గా చెప్పాలంటే శనికి సంబంధించిపోతే, అండ్ మీన రాశి అంటే ఫ్లూయిడిటీ, జలతత్వ రాశి, అది చెప్పడం మర్చిపోయి జలతత్వ రాశి అనమాట. ఓకే, జలం అంటే ఏంటంటే మనకి ఎమోషనల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసేది. మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు. ఓకే, ఎందువల్ల ఎమోషనల్ ఉంటుంటే అది జలతత్వ రాశి. జలతత్వం అంటే మీకు భావాలు అనేవి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి మీలో. ఓకే, అది కోపం కానివచ్చు, ఏడుపు కానివచ్చు, బాధ, ఏదైనా సరే ఎక్కువగా ఆ జలతత్వ రాశిలో పుట్టారు కాబట్టి ఎక్కువగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వాటికి సంబంధించిన కారకత్వాలు అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో శని గురించి తెలుసుకోవాలంటే, శని అంటేనే ఒక స్ట్రక్చర్. ఓకే, శని ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేసే గ్రహం, డిలే చేసే గ్రహం, స్లోగా నడిచే గ్రహం, రిజల్ట్స్ ని స్లోగా ఇచ్చే గ్రహం. దేనైనా ఒక గందరగోళంగా ఉన్న విషయాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలోకి తీసుకొచ్చే గ్రహం. ఓకే, ఎందువల్ల అంటే శని డిసిప్లైన్ కారకుడు, అన్స్ట్రక్చర్డ్ వర్క్స్ ని స్ట్రక్చర్డ్ లో చేయడానికి కారకుడు అనమాట. ఓకే, అంటే ఏంటి అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి సంబంధించి ఇట్లా అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే ఏంటంటే దేశానికి ఉపయోగపడేటివి, రాష్ట్రానికి ఉపయోగపడేటివి, ఇట్లాంటి డెసిషన్ మేకింగ్స్ అన్నిటిలో కూడా సాటర్న్ స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్ బాగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే ఓకే సో చాలా మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి, డెసిషన్ మేకింగ్ లో ప్రొలాంగ్ చేసినా సరే మంచి డెసిషన్స్ తీసుకునేలా చేయడము, ఇట్లా ఇవన్నీ కూడా శని యొక్క కారకత్వాస్ అనమాట. లేట్ చేసి బేస్ ఇన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ గ్రో చేయడం, ఇవంతా కూడా శని యొక్క కారకత్వాసు. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక అన్స్ట్రక్చర్డ్ గ్రహం ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ గ్రహము ఫ్లూయిడిటీ, ఒక దాని మీద డెసిషన్ తీసుకోలేని ఒక రాశిలోకి పోతాను, అన్స్ట్రక్చర్డ్ రాశిలోకి స్ట్రక్చర్డ్ గ్రహం ఓకే వెళ్తా ఉంది అంటే వాటి మధ్యన కార్మిక్ ఇంబ్యాలెన్సెస్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ అవుతాయి, ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క రాశికి మొత్తం అంతా చెప్పుకుందాం. మీన రాశి, మేషరాశి నుంచి మీన రాశి వరకు, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఎవరెవరికి ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా చెప్పుకుందాం.
సో ఏంటంటే మెయిన్ గా ఈసారి ఈ శని మీన రాశిలోకి మూవ్ అయినప్పుడు ఎవరెవరికి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే క్రియేటివిటీకి సంబంధించిన వారికి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. మీన రాశి అంటే క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఊహ, 12వ స్థానం ఊహ, మన ఆలోచన, మన డెసిషన్ మేకింగ్, మనం ఏం చెప్తున్నాం, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుని ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాం అనేది 12వ స్థానం. సో ఆ ఊహకి సంబంధించి ఊహ ఎక్కువ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ యూజ్ చేసే ఫీల్డ్స్ సినీ రంగాలు, సినిమా ఫీల్డ్స్, మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్స్, ఓకే, ఇట్లా పెయింటర్స్ కానీ ఇట్లా వీళ్ళంతా పెయింటింగ్ చేసేవాళ్ళు, ఇట్లా వీళ్ళంతా కూడా కొంచెం ఫిల్మ్ మేకర్స్, వీళ్ళంతా కూడా కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారనమాట. వై? బికాజ్ ఆ శని, డిలే కారకుడైన శని అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మెయిన్ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సో క్రియేటివిటీలో అడ్డంకులు ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు, ఒక మంచి స్టోరీ రాస్తున్నారు, ఇన్ని రోజుల పాటు మంచిగా స్టోరీ రాస్తున్నారు, తీస్తున్నారు, మంచి హిట్స్ కొడుతున్నారు, మధ్య మధ్యలో చిన్న చిన్న పోతూ ఉన్నాయి, అట్లా ఉండింది అనుకోండి. ఇప్పుడు ఈ శని పోవడం వల్ల అదే మనిషికి ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ రాస్తున్నప్పుడు దాంట్లో చాలా చిన్న పాయింట్ అనేది ఎక్కడో ఒక చోట లాజిక్ అనేది చాలా మైన్యూట్ లాజిక్ మిస్ అయినా సరే మొత్తం స్టోరీ కొట్టేస్తాడు. అంటే మొత్తం స్టోరీ పైన ఇంట్రెస్ట్ పోద్ది. ఎందువలంటే శని ఒక్కోనివ్వడు, ఆ చిన్న మిస్టేక్ కూడా కాకూడదు, పూర్తిగా స్ట్రక్చర్డ్ గా చెక్కినట్లుగా చేయాలి, అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా చేయాలన్నట్లుగా శని యొక్క భావన అనమాట. సో ఈ శని ఇక్కడికి వెళ్తున్నాడు, మీన రాశికి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క లగ్నంగా చెప్పుకుందాం, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తులాలగ్నం. తులాలగ్నం పీపుల్ కి ఏంటంటే ఈసారి శని యొక్క గోచారం అనేది 6th హౌస్ లో పోతుంది, శత్రు రోగ రుణ స్థానానికి పోతా ఉందన్నమాట. సో మెయిన్ గా సర్వీస్ హౌస్ కూడా, మీ వర్క్, మీరు ఎంత మంచిగా వర్క్ చేస్తున్నారు అనే దాన్ని కూడా 6th హౌస్ చూస్తారు. సో దీని మీద పోదాం కాబట్టి 6 to 7 యూనిక్ ప్రొడిక్షన్స్ చెప్పాలనుకుంటే, సో ఎనిమీస్ పైన సక్సెస్ అనేది ఖచ్చితంగా ఈసారి సిగ్నిఫై చేస్తా ఉంది మీకు. ఓకే, సో అది కూడా చాలా డిఫికల్టీస్, చాలా హార్డ్ వర్క్ అనేది చేసిన తర్వాతనే సిగ్నిఫై చేస్తాం ఎనిమీస్ పైన మీ యొక్క విజయం అనేది. ఓకే, సో ఇది. అండ్ హిడెన్ ఎనిమీస్ అంటే ఖచ్చితంగా ఉంటారు. ఎక్కువగా హిడెన్ ఎనిమీస్ అనే వాళ్ళు మీ వర్క్ ని డిస్టర్బ్, మేజర్ గా మీకు ఏదో తెచ్చిపెట్టారు కానీ మీ వర్క్ డిస్టర్బ్ చేస్తారు. హిడెన్ ఎనిమీస్, అంతర్గత శత్రువులు, ఆఫీస్ పాలిటిక్స్ కానీ ఇంకేదైనా కార్పొరేట్ పాలిటిక్స్ ఏదైనా తీసుకున్నా కూడా మీకు హిడెన్ ఎనిమీస్ అనే వాళ్ళు మీ వర్క్ ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్లోగా ఉన్నా కూడా స్టేబుల్ కెరీర్ గ్రోత్ ఉంటుంది. వర్క్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం స్టెబిలిటీ మార్గం వైపు మీకు వెళ్తారనమాట. ఓకే, సో ఇది. అండ్ డాక్టర్స్, లాయర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే వర్క్ డిలేస్ వల్ల బాగా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఓకే, సెన్ అంటేనే వీళ్ళంతా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి కొంచెం వర్క్ డిలేస్ చూపిస్తున్నాడు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ టు డైజెషన్, స్కిన్ అండ్ బోన్స్ అనేది జాగ్రత్త. ఓకే, డైజెషన్, స్కిన్ కి, బోన్స్ కి సంబంధించిన విషయాలు. అండ్ కొంచెం జాయింట్ పెయిన్స్ కూడా, జాయింట్ హెల్త్ కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే శని 6th హౌస్ లో కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ అయితే ఎక్కువ చేస్తారు. రిమైనింగ్ శత్రు రుణస్థానానికి సంబంధించి కూడా రోగ స్థానాన్ని ఎక్కువ ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే శని అంటేనే క్రోనిక్ డిసీజ్ ఇచ్చే కారకుడు కాబట్టి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు మ్యాగ్నెట్ లాగా. ఓకే, సో హెల్త్ ఇష్యూస్ జాగ్రత్త హెల్త్ విషయంలో. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా అప్పులు తీర్చుకోవడానికి కూడా ఈసారి మంచి అవకాశం ఉంది. కాకపోతే చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరికైతే ఆ సోర్స్, ఆ వేస్ దొరకట్లేదో వాళ్ళకి ఆ వేస్, సోర్స్ కనిపిస్తాయి, అవి చాలా కష్టంగా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది. కానీ తీరడానికి మంచి అవకాశాలే ఉన్నాయి. ఇది మంచి టైం మీకు. కొంచెం కోర్ట్ కేసెస్ డిలేస్ అవడం కానీ, అవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేసి అవుట్కమ్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ ప్రెషర్ బాగా పెరగడం. ఓకే, ఆఫీస్ పాలిటిక్స్ నుంచి కొంచెం ఓవర్కమ్ అయ్యేలాగా మీరు నడుచుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. ఆఫీస్ పాలిటిక్స్ ఖచ్చితంగా జరుగుతాయి, వాటి నుంచి ఓవర్కమ్ అవడానికి కూడా మీకు ఆ ధైర్యము, ఆ యొక్క ఆలోచన తీరేది వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ స్ట్రాంగ్ డిసిప్లిన్ ఇన్ డైలీ రొటీన్స్. రోజువారీ పనులు మీరు ఏదైతే చేసుకుంటారో వాటిపైన కొంచెం మంచి డిసిప్లైన్ మేనర్ లో నడుచుకోవడానికి మంచి అవకాశాలే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ శని యొక్క ఆస్పెక్ట్స్, దృష్టుల యొక్క ఫలితాలు తీసుకుంటే శని యొక్క తృతీయ, సప్తమ, దశమ దృష్టులు. ఫస్ట్ తృతీయ దృష్టి అష్టమ స్థానం పైన పడుతుంది. సడన్ గెయిన్స్ అనేటివి ఉంటాయి. కొంచెం సీక్రెట్స్ అనేటివి బాగా మెయింటైన్ చేస్తారు. సీక్రెట్స్ అనేవి కూడా మీకు ఈసారి ఎక్స్పోజ్ అవడానికి కూడా అవకాశం ఉంది. మీ సీక్రెట్స్, కెప్ట్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పోజ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అందరికీ తెలిసిపోయేలాగా కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ విషయంలో. అండ్ కొంచెం హిడెన్ ఫైనాన్షియల్ ట్రబుల్స్, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ, ఎవరైనా సరే, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీకు తెలియకుండా
అప్పులు అవి చేసి సడన్ గా ఈసారి మీకు తెలిసి ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాల్సి రావడం, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేకపోయే సిచ్యువేషన్, వాళ్ళు మీరు వదులుకోలేని సిచ్యువేషన్. అలాంటి పీపుల్ తో కొంచెం హిడెన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 12th హౌస్ మీద దృష్టి పడుతుంది కాబట్టి ఫారిన్ ట్రావెల్స్ అండ్ వాటిపైన ఎక్స్పెండిచర్స్ అయితే ఎక్కువ అవుతాయి, అండ్ ఫారిన్ ట్రావెల్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది ఈసారి. ఓకే, అండ్ ఎందువల్ల 12th నుంచి కేతు వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీకు ఈ తులాలగ్నం పీపుల్ కి. నెక్స్ట్ థర్డ్ హౌస్ మీద కూడా పెడుతుంది. సిబ్లింగ్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఎక్కువ డిస్టర్బ్ చేస్తాడు. సిబ్లింగ్స్ పైన మీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఎక్కువ అవడానికి చూస్తాడు అనమాట, ఎక్కువ అవడానికి పరిస్థితులు తెస్తాడు. ఓకే, సో నెక్స్ట్ బిజినెస్ గ్రోత్ కూడా బాగుంటుంది, కొంచెం స్లోగా ఉంటుంది, మంచి స్టెబుల్ గ్రోత్ ఉంటుంది.